కాబట్టి వాడు ఓటీటీకి వెళ్తాడు. మనమే డ్రైవ్ చేస్తున్నాను, ఓటీటీలో చూసుకురా, ఓటీటీలో చూసుకుని ఇంట్లో పోతుంది, మనమే తప్పు చేస్తాం. వాడు కంఫర్టబుల్ గా పెట్టామనుకోండి ఓటీటీకి వెళ్ళాడు, ఓటీటీ మళ్ళీ రిపీట్ సందేశం జనంలో బ్లాక్ లో టికెట్లు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి మేమే బ్లాక్ అమ్ముతాం అన్నట్టు సతీష్ కమల్ గారు ఇందాక మీ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రస్తావించినట్టు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన ప్రస్తావించారు. కేతిరెడ్డి గారు కూడా అయ్యే అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. పుష్ప 2నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అంటే కేవలం ఈ ఒక్క సినిమాకనే పరిమితం కాదు. ఈ సినిమా ఫంక్షన్లోకి వచ్చి అభిమానులు పాట్నాలో లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. లాఠీ దెబ్బలు తింటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ సినిమా అయినా సరే కటౌట్లు కడుతూ చాలా మంది చనిపోతూ ఉంటారు. రకరకాల ఇబ్బందులు అభిమానులు పడుతూ ఉంటారు. ఇప్పుడు వాటికి తోడు కొత్త ఇబ్బందులు అన్నట్టు అర్ధరాత్రి బెనిఫిట్ షోలు పెట్టడం, అర్ధరాత్రులు ప్రేక్షకుల్ని థియేటర్లోకి తీసుకురావడం, ఆరోగ్యం కావచ్చు, భద్రత కావచ్చు, ఈ రెండు కూడా ప్రశ్నార్థకం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఒరవడి కరెక్ట్? మీరు ఆయన చెప్పడానికి ముందు మీకు ఒక విషయం చెప్తా. అంటే మీరు చెప్పిన దాని కంటిన్యూషన్, ఢిల్లీలో ఈ ఒక థియేటర్కి వేరే ప్రొడ్యూసరు థియేటర్ అడిగాడు. థియేటర్ అడిగితే సింగిల్ థియేటర్ అయితే లేదు అంటే అప్పుడు ఏమిటంటే దీని పుష్ప 2 బ్యానర్, పుష్ప 2 హోర్డింగ్ వాళ్ళ థియేటర్ ముందు పెడితే థియేటర్ ఇచ్చాడు. అంటే ఒక హోర్డింగ్ కూడా హోర్డింగ్ ఇస్తే థియేటర్ దొరికింది. ఆ స్థాయికి వెళ్ళింది సినిమా. అసలు దాన్ని మీరు చెప్పేదానికి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సరే అభిమానుల పట్ల గానీ ప్రజల పట్ల గానీ వీళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉందని మనము ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కేవలము డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఏమాత్రం వీళ్ళు మనుషుల గురించి లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూడా ఈ రకమైన దోపిడీ ఉండదు. సింగిల్ స్క్రీన్లలో కూడా 1000 రూపాయల టికెట్లు తీసుకొని చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఒక రిక్షా పర్సన్, ఒక ఆటో రిక్షా డ్రైవరు వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈరోజు జడ్జి గారు కూడా అదే చెప్పడం జరిగింది. అంత నిర్దాక్షిణ్యంగా జనాల్ని దోచుకోవాలని అనుకుంటుంటే, ఎందుకంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక హీరోకి అవసరమా అండి? ఏ బేస్ మీద ఆయనకి ఇస్తున్నారు? డిమాండ్ అండ్ సప్లై కింద వస్తుందేమో, అది మీకు సంబంధించిన విషయం ఇది. కాకపోతే మీరు అన్ని కోట్లు 100 కోట్లు మీరు వెనకేసుకుంటున్న సందర్భం లోపల మీ గురించి చనిపోయిన అభిమానుల గురించి కానీ లేదంటే ఈ మిగతా జనాల గురించి కానీ మీకు బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా? మేము ఈరోజు కోర్టు తలుపు తట్టింది కూడా ఇదే ఉద్దేశంతో. ఒక జవాబుదారీతనం అనేది ఉండాలి. ఈరోజు రవి గుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ జీవో కూడా కాదు, మెమో దొడ్డిదారినే ఇచ్చినటువంటి వేగ్గా ఇచ్చారు. జీఓఎంఎస్ నంబర్ 10 అని రిఫరెన్స్ ఏదైతే మెన్షన్ చేశారో అది పబ్లిక్ డొమైన్ లో లేనే లేదు. దాన్ని లేని జీఓఎంఎస్ నంబర్ 10 ను మెన్షన్ చేస్తూ మీరు ఏ రకంగా ఏ బేస్ మీద ఈ టికెట్లు పెంచుకోవడానికి ఇచ్చారు? కేర్ఫుల్ కన్సిడరేషన్ అంటే 150 రూపాయలు పెంచాలని ఏ బేస్ మీద పెంచాలని అనుకుంటున్నారు మీరు? 200 రూపాయలు ఏ బేస్ మీద పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యారు మీరు. ఈ రోజు 1 o'clock షోకు సంబంధించి అది కలెక్టర్లకు, ఎస్పీలకు, మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్ లోపల కమిషనర్లకు ఆర్డర్స్ ఇచ్చారు. 1 o'clock రవి గుప్తా గారితో సహా రవి గుప్తా గారు హైదరాబాద్ లో థియేటర్లను విజిట్ చేయాలి. కలెక్టర్లు జిల్లాలో విజిట్ చేయాలి. కమిషనర్లు, ఎస్పీలు జిల్లాల్లో 1 o'clock షోకు, బెనిఫిట్ షోకు ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరో అంశం చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక అంశాన్ని తీసుకొచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేసిన వారికి మాత్రమే మేము ఈ రకమైనటువంటి బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల రేట్ల పెంపు కావచ్చు ఇస్తాము. టికెట్ల రేట్ల గురించి మా దగ్గరకు వస్తున్నారు కానీ ఇలాంటి వీటి విషయంలో ఎందుకు పార్టిసిపేషన్ ఉండట్లేదని ఆయన క్వశ్చన్ చేశారు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కూడా ఒక వీడియో, ఒక టీజర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే 300 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు, పెద్ద పెద్ద 100 కోట్లతో బడ్జెట్ చేస్తున్నటువంటి నిర్మాతలకు లేదంటే యాక్టర్లకు, అభిమానులకు సంబంధించి డ్రగ్స్ విషయంలో అవేర్నెస్ చేయాలని ప్రభుత్వాలు కోరడము, ముఖ్యమంత్రులు వచ్చి క్వశ్చన్ చేయడము, ప్రశ్నించడము, ఇది చేస్తే కానీ గుర్తురాదా? అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ చేసినా ఇంకొక నటుడు చేసినా కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయిన తర్వాత ఇలా చేస్తేనే మేము ఇస్తాము అని చెప్పిన తర్వాత చేయడం వల్ల ఏం సూచిస్తుంది ఇది? అంటే కేవలం టికెట్ల రేట్ల పెంపు కోసమే చేస్తున్నట్టే. ఈ ప్రభుత్వాన్ని అడిగిన దాని గురించి మీరు వీళ్ళకి బాధ్యతలే రాలేదు. ఈ ప్రభుత్వానికి ఇవాళే గుర్తొచ్చిందా కమిషన్లు దొబ్బి డ్రగ్స్ అక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తున్నాయి, ట్రావెలింగ్ రూట్ తెలీదా మీకు? పట్టుకుంటే చేత కాదా మీకు? డ్రామాలు ఆడి మీ పబ్లిక్ మీరు ఏదో చేస్తున్నారు అనిపించడం కోసం ఆఫీసులు పట్టుకుని తెలీదా ట్రావెలింగ్? మొదటి ఈ రాజకీయ నాయకులు
వాళ్ళు ఏదో మాట్లాడిన దానికి మన ఇచ్చేసి మాట్లాడక్కర్లేదు. సినిమా వీళ్ళు ఎవడో గుర్చేయగలరు, రేవంత్ రెడ్డి గుర్చేయగలరు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీళ్ళు ప్రచారం చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే, ఒకవేళ దాని గురించి తీసుకొని వెళ్ళాలనుకుంటే మొదటగా చేయాల్సింది ఇండస్ట్రీ లోపల ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళను దూరం పెట్టాలి అని చెప్పి ఏమన్నా నిర్ణయం చేసుకోగలుగుతారా? వీళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్న వాళ్ళను దూరం పెడతాము, వాళ్ళతో సినిమాలు చేయము, లేదంటే వాళ్ళకి సినిమా అవకాశాలు ఇవ్వమని చెప్పి అట్లాంటి విషయాల గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీకి చెప్పే పరిస్థితిలో ఉన్నారా? ఇండస్ట్రీ ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉందా? ఒక వ్యక్తికి సంబంధించి అంటే డ్రగ్స్ కి సంబంధించి ఒక తీవ్రమైన సమస్య, అది పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర ఉంటుంది అనే దాని గురించి ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల టైం లోపల కూడా సినిమా ఇండస్ట్రీ లోపల చాలా మంది గురించి కూడా ఆరోపణలు జరిగినాయి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమైన రాజకీయ నాయకుల సంబంధాల విషయం లోపల కూడా చెప్పడం జరిగింది. వాటి విషయం లోపల ఈ రోజు ఇండస్ట్రీ కూడా బాధ్యత తీసుకొని మేము చెప్పగలుగుతాం. సినిమా ఫీల్డ్ నేను అడుగుతా, ఇదే రేవంత్ రెడ్డిని ఈ గంజాయి ఎక్కడ మహబూబ్ నగర్ లో ఎక్కడ గంజాయి పడుతుంది తెలియదా? ఓపెన్ గా ఉన్నాయి, పట్టుకోమనండి, ప్రభుత్వం చేయమనండి. మమ్మల్ని అడుగుతా చేయమనండి, పట్టుకోమనండి. ఎక్కడెక్కడ గంజాయి దొరుకుతుందో, గంజాయి ఎక్కడి నుంచి ఏమో నుంచి ఎక్కడికి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రభుత్వంలో ఉన్నారు తెలియదా? పట్టుకోమనండి, పొలాలు తగలబెట్టమనండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాటల్ని అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా కోర్టులో తర్వాత పోరాడబోతున్నారు? సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా మేమైతే ఈ మెమో 29th నాడు ఇచ్చింది, దిస్ ఇస్ బ్యాడ్ ఇన్ లా, అన్కాన్స్టిట్యూషనల్, ఆర్బిట్రరీ అండ్ డిస్క్రిమినేషనరీ అని చెప్పాము. మా వాదనలు విన్నారు, వాళ్ళ అడ్వకేట్ కూడా కేటగారికల్ స్టేట్మెంట్ చేశాడు. మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు. ఇది ఇక్కడితో కాలే, గేమ్ స్టార్ట్ అయింది. The beginning only, and will bring lot of reforms in film industry, not only film industry, entertainment industry also, and we will slowly bring it to bring reforms even in sport industry. ఏం చేస్తున్నారు అంటే మన సిటిజన్స్ ఒక వీక్నెస్ ని వాడుకుంటున్నారు. మీరు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. రేపు కోర్టులో మీరు అడిగారు కదా బెనిఫిషియరీ అంటే, వాళ్ళు ఏదో పర్పస్ ఆఫ్ ఎవరికో మంచి కోసం అన్నారు. ఇఫ్ దే ప్రొడ్యూస్ ఏ రీజనబుల్ గా ఎస్ ఈ ఫండ్ ఇలా మంచి కోసం ఉపయోగపడుతున్నాం, సమాజానికి ఉపయోగిస్తున్నాం, లేదా అవిటి వాళ్ళకి ఇంకోళ్ళకో ఆ ఫండ్ ఇస్తున్నాం అని చెప్పారు అనుకోండి, దెన్ వాట్ ఈస్ యువర్ స్టాండ్? వాళ్ళు ఫ్యాన్స్ వెల్ఫేర్ గురించి చేస్తున్నామని చెప్పారు. దే హావ్ టు ఆన్సర్. అడ్వకేట్ గారు, సార్ మీరు దీన్ని వదిలిపెట్టద్దు సార్. ఇంత డబ్బులు ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు వాళ్ళు. మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా కనీసం ట్యాక్స్ అని కట్టించి ఏర్పాటు చేయించండి సార్, చాలా సంతోషపడతారు, ప్రజలన్నా సంతోషపడతారు. We will wait for the final judgment. Today it is only admission state. We are fortunate, High Court has listened our verbal submissions. Our petition is admitted. దీని తర్వాత హియరింగ్స్ జరుగుతాయి. దెన్ వీ విల్ గెట్ ఎన్ ఆర్డర్, ఫేవరబుల్ ఆర్డర్ వస్తుంది. యాజ్ ఫార్ యాజ్ బెనిఫిట్ షో ఈస్ కన్సర్న్డ్, దట్ షుడ్ గో ఫర్ ఏ నోబుల్ కాజ్. సీఎం రిలీఫ్ ఫండ్ కని వెళ్ళాలి. పైసా వసూలు చేసింది ఈ మూవీ గోవర్స్ దగ్గర నుంచి, అది కలెక్ట్ చేసింది మేము. సరే ఎస్క్రో అకౌంట్ అడిగాము. హైకోర్టు ఏమన్నదంటే వీ విల్ సీ అండ్ నెక్స్ట్ హియరింగ్ లో, దట్ ఈస్ ఆన్ 17th అన్నారు. నో ప్రాబ్లం, మనీ విల్ నాట్ గో వేస్ట్. Benefit show amount should be deposited for a noble cause. That is not their profit. Coming to other abnormal hike in the rates, they are against GOs. Then this memo will be quashed. Memo given by this Chief Principal Secretary Ravi Gupta will be quashed, and money raise చేసింది టికెట్స్
అది ఏం చేయాలనేది కోర్టు చెప్తుంది. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అల్టిమేట్ గా నేను ఒక వర్డ్ ఇచ్చి ముగిస్తాను. ఇప్పుడు మనము 75th కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకున్న మొన్ననే. ఇప్పుడు బై ప్రెజరైజింగ్ గవర్నమెంట్స్ బై ఫ్యూ ఇండివిజువల్స్ అండర్మైన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ethos cannot be tolerated. So by liberty, equality and fraternity అంటే మీనింగ్ ఏంది? వెరీ సింపుల్ ఈజ్ without liberty, without fraternity, liberty would produce supremacy of the few over the many. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఫ్యూ ఆర్ రూలింగ్ ద మెనీ. ఇక్కడ కూడా అంతే. ఒక ఫ్యామిలీ, ఒక హీరో, ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రూల్ చేయొద్దు. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, సిస్టర్హుడ్. ఓకే శ్రీనివాస్ రెడ్డి, అది ప్రివేల్ అయినాడు. అలాంటి అడ్వకేట్స్ కోర్టు పోరు. మీరు మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు కోర్టు పోవడానికి. ప్రొఫెసర్ రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి గారు వినండి సార్, మీరు బ్రహ్మాండంగా ఇప్పుడు చేస్తున్నారు, చెయ్యండి. మా బ్రదర్ కోర్టుకు వెళ్ళి మంచి పని చేసిండు. దీన్ని ఏంది సార్, ఈ ఒక్క సినిమాతో కాకుండా మీరు ఎంతైతే వసూలు చేసిరో దాని అందరికి ట్యాక్స్ కట్టించండి ఒకటి. రెండో ఇంకో నెక్స్ట్ మూవీకి ఇలా జరగద్దు. ఆ ఆర్డర్ కూడా తెప్పియండి సార్, సుప్రీం కోర్టుతో చెప్పండి. మీకు చాలా చాలా ఇండస్ట్రీ చాలా ధన్యవాదాలు తెలుపుతుంది. ఈ సినిమాని ఆపలేదు. ఈ సినిమా జడ్జిమెంట్ వస్తుంది. ఏం చేసినా శ్రీనివాస్ రెడ్డి గారు అటు ప్రేక్షకుడు ఆనందంగా ఉండాలి, ఇండస్ట్రీ కూడా బాగుండాలి. ఇండస్ట్రీ కూడా బాగుండాలి. సినిమాని ఆపమని మేము అనట్లేదు సార్. ఇండస్ట్రీ అంటే ఆ నలుగురే కాదండి. ఇండస్ట్రీ అంటే నలుగురే కాదు. ఎగ్జాక్ట్లీ లక్షలాది మంది దాని మీద డిపెండ్ అయిన 24 క్రాఫ్ట్స్. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు కోర్టులలో కేసులు చేస్తున్నాము కానీ అది 15 రోజులు 16 రోజులని వాయిదా వేస్తున్నారు. వాళ్ళు తర్వాత ఏ రకంగా కూడా స్పందించటం లేదు, కాబట్టి మీరు ఒక స్పెషల్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, అదే విధంగా ఈడీని దీనికి ఎంక్రోచ్ చేయండి సార్, వాళ్ళని అటాచ్ చేయండి. వాళ్ళు ఏ రకంగా వీళ్ళు ఈ విధంగా ప్రాఫిట్ పొందారు చేస్తున్నారు అని జిఎస్టీ వాళ్ళకి అందరికీ కూడా దాంట్లో ఒక పార్టీగా చేసి 17 రోజుల తర్వాత 17 రోజులు ఇచ్చారు కదా మీకు, 14 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ 3 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎంత ఈ రోజు సంపాదిస్తున్నారు, ఈ 10 లక్షల ఇప్పుడు అమ్మారు 10 లక్షల టికెట్లు, ఈ టికెట్ల యొక్క ఏంటి మొత్తం వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టింది ఎంత, అసలు జరిగిన ఇదంతా కూడా ప్రజాధనమే కదా. ఇది జనం చూస్తేనే కదా సినిమా అలా తీస్తూ ఉంటారు, వస్తూ ఉంటది. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మన ఒక పౌరుడిగా మన పైన ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని గురించి ఊరికనే ఆలోచించాలా, ఏదో సినిమా వాళ్ళు వస్తున్నారని చెప్పి జీవోలు ఇవ్వకూడదు. ఖచ్చితంగా వాటి మీద సమగ్రమైన ఒక వ్యవహారం అనేది జరగాలి. అది సుప్రీం కోర్టు ద్వారా అయితేనే జరుగుతుంది అనేది మా నమ్మకం సార్. సుప్రీం కోర్టు ద్వారా లాస్ట్ లో మీ దగ్గర మీ పాయింట్ తీసుకుంటాను శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్. రామకృష్ణ గారు కంక్లూడ్. ఇప్పుడు మీరు ఫైనల్ గా సార్ సుప్రీం కోర్టు ద్వారా తీసుకురండి. నెక్స్ట్ ఇలాంటివి జరగొద్దు, ఈ మొనాపోలీ అనేది ఉండొద్దు. అది చేయండి సార్, మొత్తం ఇండస్ట్రీ అంతా బాగుపడుతుంది. మొత్తం ఇండస్ట్రీ మీకు నమస్కారం చేస్తే ఇప్పుడు ప్రేక్షకుడిని ఎక్స్ప్లాయిట్ చెయ్యొద్దు, ఎక్స్ప్లాయిట్ అవ్వద్దు, ప్రేక్షకుడు బాధితుడు కాకూడదు, ప్రేక్షకుడి మీద పెనాల్టీ పడకూడదు. మీరు ఎంత ఖర్చు పెట్టి తీశారు, ఏం తీశారు అనేది ప్రజల కోరిక కాదు, మీ కోరిక. మీరు తీశారు, ఖర్చు పెట్టి ఓకే మీరు తీశారు, సంతోషం. వినోదాన్ని పొందేవాడు అవ్వచ్చు కానీ బాధితుడు కావద్దు. మీరు తీశారు మంచి సినిమా ధైర్యంగా రిలీజ్ చేయండి. ఇలాగ రేట్లు పెంచుకునేది 3 రోజుల తర్వాత మన సినిమా ఉండదో అనే భయం ఎందుకు మీకు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు ఇస్తే ఆ భీతి, ఆ భయం ఎందుకు, ఆ డొలతనం ఎందుకు? ధైర్యంగా రిలీజ్ చేయండి. పోయిన సినిమా రిలీజ్ చేశారు పాండమిక్ లో, ఇదే రేట్ లో బ్రహ్మాండంగా ఆడింది కదా, ఆ దమ్ము ధైర్యం చూపించండి. అంతేకాని ప్రజల మీద భారం పెట్టండి. సతీష్ కమల్ అయితే ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, ఆయన ఎర్రచందనం బిజినెస్ లో ఉన్నారు. ఆయన కామెంట్ ఏంటంటే పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం, ఎర్రచందనం 10 లక్షలు ఉంటే కోటిలాగా చూపించారు, దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు. ఇప్పుడు పుష్ప 2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో, ఆ సినిమాతో యువత పాడవుతోంది.
అల్లు అర్జున్ సుకుమార్లను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, ఆ మూవీని రిలీజ్ చేయొద్దని చెప్పి ఆ బిజినెస్ లో ఉన్న పర్సన్, ఒక కన్సర్న్ ఉన్న ప్రజాప్రతినిధి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అన్నారు. అయితే నేను దీన్ని కంక్లూడ్ చేయడానికి జీ తెలుగు న్యూస్ ద్వారా నేను చైతన్యవంతమైన తెలంగాణ సమాజానికి, ఆ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వము సింగిల్ స్క్రీన్ల మీద 150 రూపాయలు పెంచమని చెప్పింది, మల్టీప్లెక్స్లలో 200 రూపాయలు పెంచమని చెప్పింది. అది కూడా కేవలం 5 రోజుల గురించి చెప్పడం జరిగింది. 5 తారీఖు నుంచి మొదలెట్టి 3 రోజుల గురించి మాత్రమే 8 తారీఖు వరకు. ఈ రేట్ల కంటే కూడా ఎక్కువ ఎక్కడైనా ఉన్నట్లయితే ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, సినిమా ప్రేక్షకులు, బుద్ధిజీవులు ఖచ్చితంగా ఆ టికెట్ మీకు ఈ రేటుకి మించి, ట్యాక్స్ ని మించి ఎక్కువ అమ్మారనుకుంటే ఆ ట్యాక్స్ తీసుకొని మీరు నేరుగా పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. వీళ్ళ మీద మిమ్మల్ని దోచుకుంటున్నారు, క్రిమినల్ చీటింగ్ చేస్తున్నారు అని క్రిమినల్ కేసు వాళ్ళ మీద పెట్టాల్సిందిగా నేను మీ జీ తెలుగు న్యూస్ ద్వారా తెలంగాణలో ఉన్న ప్రేక్షక జనాల్ని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రకమైనటువంటి నయా గుత్తాధిపత్యానికి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ గా కూడా ఎప్పుడైనా రావాల్సి వచ్చినప్పుడు గతంలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, చిన్న సినిమాలను బతికించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వము విధానాలు ఉండాలి. కేవలము కొంతమంది గుత్తాధిపత్యాన్ని సపోర్ట్ చేయడానికి ఉండకూడదు అనేది మీ జీ తెలుగు న్యూస్ ద్వారా నేను కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ఒక పెద్ద మధ్యతరగతి ఇందాక చెప్పినట్టు వివిధ వర్గాల కుటుంబాలకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఇది జీవితము, ఎంటర్టైన్మెంట్ జీవితం కాదు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని దేనికో పెట్టుకుంటాము, 100 రూపాయలు 1000 రూపాయలు అట్లా. కానీ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ ఇయర్ ఇట్లా వేలల్లో ఖర్చు పెడితే ఈ చైనా యాప్స్ దగ్గర అప్పులు తీసుకోవటము, కాల్ మనీ లైక్ దాని మీద తయారైపోతుంది. మిడిల్ క్లాస్ వాడు ఇంకా దిగజారుతాడు, ఇక అడక తింటోడు ఇక ఊరేసుకొని సావడం తప్పితే ఈ దేశంలో ఏమీ లేదు. అల్టిమేట్లీ ఈ దేశము సోషలిజం నుంచి క్యాపిటలిజం వైపు వెళ్ళిపోయింది గత 10-20 సంవత్సరాలు. ఈ జనరేషన్ ఎవరైతే ఫ్యాన్స్ అనుకుంటున్నారో వాడికి పరిపక్వత లేక ఇమ్మెచ్యూర్డ్గా ఒక పర్సన్ని గాడ్ అనుకోని వాడి జీవితాన్ని సంకనాకించుకుంటున్నాడు. ఐఎమ్ సారీ టు యూజ్ తెలంగాణ యాస, కానీ ఇది ఎందుకు అంటే వాడికి వయసు వచ్చి వెనకకి తిరిగి చూసే వారికి ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ చూసే వారికి అది లక్షల్లో వెళ్ళిపోతుంది. అదే చదువు మీద పెడితే వాడి జీవితము, ముందు తరాల జీవితము సక్సెస్ఫుల్ గా ఉంటది. వీళ్ళు దే ఆర్ ఆల్ ఇందాక చెప్పినట్టు యాక్టర్స్ విల్ కమ్, యాక్టర్స్ విల్ గో, దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్. ఇండస్ట్రీ ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి అనే వెల్ విషర్ లో నేనొకరిని. అందుకే నేను ఇవాళ ఈ జియో ఆపండి అని అడగలేదు, సినిమా ఆపండి అని అడగలేదు. కాబట్టి మేము